హలో గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే, ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో 6 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 57,497 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో, మార్కెట్ అయితే ఒక మంచి వోలటాలిటీ అయితే జరిగింది. స్టార్టింగ్ చిన్న కన్సల్టేషన్ అయితే సరే మార్కెట్ అయితే కొంచెం మొమెంటమ్ అయితే జరిగిందనమాట. సో, ఈ మొమెంటంలో మనం ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాం అనేది క్లియర్‌గా మీకు చెప్తా చూడండి. సో, యాక్చువల్లీ ముందుగా మనకు 15 మినిట్స్ స్కాన్ గనక తీసుకుంటే మీకు 15 మినిట్స్ క్యాండిల్ ఈరోజైతే మార్కెట్‌లో అయితే మంచి వోలటాలిటీ జరిగింది. నేను ఏ విధంగా అనిపించింది చెప్తాను చూడండి. స్టార్టింగ్ అయితే 15 మినిట్స్ తర్వాత నాకు అబ్జర్వేషన్ ఏంటంటే, సో, మార్కెట్ ఫాలో అవుతుందని తెలుసు. ఫాలో అవుతుందని తెలుసు తప్ప ఈ క్యాండిల్ వెరీ నెక్స్ట్ క్యాండిల్ మనం ఎంట్రీ తీసుకోకూడదనమాట. ఎందుకంటే వెయిట్ చేసి ఎప్పుడైతే మనకి ఏదైతే ఇక్కడ స్ట్రాంగ్‌గా ఈ జోన్ ఉందో, ఈ జోన్ బ్రేక్‌ఔట్ అయిన తర్వాత అప్పుడు ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను. సో, ఎప్పుడైతే ఈ జోన్ బ్రేక్‌ఔట్ అయిందో నాకు ఇక్కడ కొంచెం ఇండికేషన్ కనిపించిందనమాట. సరే తీసుకోవచ్చు ఇంకని. కాకపోతే ఇంకో 15 మినిట్స్ కన్ఫర్మేషన్ వెయిట్ చేసిన తర్వాత తీసుకుందామనుకున్నాను. బట్ ఈ 15 మినిట్స్ ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేకౌట్ అవుద్దో, నేను వెంటనే తీసుకున్నాను. బట్ ఈ లెవెల్ బ్రేకౌట్ అవ్వలేదనమాట. అవ్వకపోయేసరికి కొంచెం ఆలోచించి సరే ఎందుకు ఈ టైంలో మరి ఎంట్రీ తీసుకోవడం, ఒక కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకుందాం. మళ్ళీ ఫ్లూక్ ఎంట్రీ తీసుకొని మళ్ళీ లాస్ వచ్చే కన్నా అని వెయిట్ చేశాను. నేను అసలు ఇక్కడ కన్సల్టేషన్ అయ్యే టైంకి నేను ఇంకా మార్కెట్ ఇక్కడ ఫాలో అవుద్ది. ఈ క్యాండిల్ తర్వాత ఇంక నేను ఖచ్చితంగా మార్కెట్ ఇంకా ఫాలో అవుద్దనుకున్నాను. కానీ ఇక్కడ స్లైట్‌గా ఫాల్ అయినట్టు అయ్యి మళ్ళీ ఒక రికవరీ అయితే జరిగింది. సో, ఇక్కడ రికవరీ జరిగిన తర్వాత మార్కెట్ అయితే సయ్యన ఇంకా దూసుకెళ్ళిపోయిందనమాట. సో, ఎప్పుడైతే మార్కెట్ ఇలాగా ఇంకా రాకెట్‌లా దూసుకెళ్ళిందో నేను ఇక్కడ మిడిల్ ఆఫ్ ద టైమ్‌లో నేను ఎంట్రీ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ వచ్చిందనమాట. కన్ఫర్మేషన్ ఏంటి మార్కెట్ నెక్స్ట్ ఈ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అని అనుకున్నా. సో, అందుకు నేను ఇంకా ఈ లెవెల్‌లో నేను ఇంకా టార్గెట్ అనేది ప్లేస్ చేశాను. ప్లేస్ చేసిన తర్వాత నేనైతే టార్గెట్ అయితే సక్సెస్‌ఫుల్‌గా రీచ్ అయిపోయాను. సో, రీచ్ అయిన తర్వాత మార్కెట్ అయితే ఇంకా హ్యూజ్‌గా ఎళ్ళిపోయింది గానీ, బట్ మరి నాకంత అంత ఇది లేదనమాట. ఎందుకంటే అంత హ్యూజ్ పాయింట్స్ క్యాప్చర్ చేసుకునే ఒక ఆ గుణం లేదు. ఎందుకంటే నేను అలా హ్యూజ్ పాయింట్స్ క్యాప్చర్ చేసుకున్నానని చాలా సార్లు లాస్ అయిపోయాననమాట. అందువల్ల నేను ఇంకా హ్యూజ్ పాయింట్స్ అనే కాన్సెప్ట్‌నే నేను ఇంకా నా నా డిక్షనరీ నుంచి నేను ఇంకా డిలీట్ చేశాననమాట. అందుకని నేను ఇంకా మినిమల్ పాయింట్స్‌తోనే ఏదైతే మనం ఒక టార్గెట్ అనుకున్నామో పర్టిక్యులర్ టార్గెట్ అనేది పెట్టుకున్నామో ఆ టార్గెట్‌ని రీచ్ అయిన తర్వాత ఎగ్జిట్ అయిపోవడం అనేది బెటర్ అని చెప్పి నేను అనుకున్నాను. దాని బేస్ మీద ఎళ్ళాను. కాకపోతే లాస్ట్ 15 మినిట్స్ అయితే మాత్రం ఇంకా మార్కెట్ అయితే కొలాప్స్ అయిపోయింది. సో, ఏంటబ్బా ఇలా పడిపోతుంది. ఈ మధ్యలో మనం ఎంట్రీ తీసుకోవచ్చు. కాకపోతే ఎందుకు ఆల్రెడీ ప్రాఫిట్ వచ్చింది. మళ్ళీ రిస్క్ ఎందుకు చేయడం అంటే మార్కెట్ ఇక్కడ పెద్ద వోలటాలిటీ జరిగింది. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే మనకు ప్రాఫిట్ వచ్చేది. కానీ రిస్క్ అనిపించిందనమాట. ఎందుకు ఒక సడెన్‌గా ఇంత ఇంత వోలటాలిటీ జరుగుతుంది కాబట్టి జస్ట్ 1 మినిట్, 2 మినిట్స్‌లోనే మనకు ఏదైతే ప్రాఫిట్ అని చూపిస్తదో అది కొలాప్స్ అయిపోద్దనమాట. సో, ఎందుకు ఓవరాల్‌గా మనకి ఈరోజైతే మార్కెట్ అయితే సింగిల్ ట్రేడ్ తీసుకున్నాం బానే ఉంది. ప్రాఫిట్ వచ్చింది. మరి ఇంకెందుకు మళ్ళీ సెకండ్ ట్రేడ్ తీసుకొని రిస్క్ తీసుకోవడం అని ఇంకా నేను ఎటువంటి ఎంట్రీ అనేది తీసుకోలేదనమాట. సో, ఈ విధంగా అయితే నేను జరిగింది ఫ్రెండ్స్. రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది? రేపు మార్కెట్ అయితే మీరు అబ్జర్వ్ చేస్తే రేపు మార్కెట్ కంప్లీట్‌గా సెల్లర్స్ ఆధిపత్యంలోనే ఉందనమాట. ఎందుకంటే మీకు మార్కెట్‌లో క్లియర్‌గా ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఒక బిగ్ రిజెక్షన్ అయితే కనిపించింది. అట్ ద సేమ్ టైమ్ మార్కెట్‌లో ఫాల్ అయ్యే సిగ్నలే కనిపిస్తుందనమాట. సో, ఇక్కడ బౌన్స్ బ్యాక్ అయ్యే సిగ్నల్ అయితే నాకు ఎక్కడ కనిపించట్లేదు. మార్కెట్ అయితే ఫాలో అయ్యే సిగ్నల్ కనిపిస్తుంది కాబట్టి రేపు మాక్సిమం గ్యాప్ అప్ అయినా లేకపోతే ఫ్లాట్‌గా ఓపెన్ అయినా లేకపోతే గ్యాప్ డౌన్ అయినా మార్కెట్‌లో మనకు కీ లెవెల్‌గా చూసుకోవాల్సింది ఏంటంటే ఈ లెవెల్ కీ లెవెల్ చూసుకోండి. ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్‌ఔట్ అవుద్దో మీరప్పుడు ఎంట్రీ తీసుకోండనమాట పుట్ ఆప్షన్‌ని. ఓకేనా? సో, తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్స్ ఫర్ వాచింగ్.